కొంత వివాదం కూడా నడిచింది ఆమె పైన. లేకపోతే కృష్ణ గారికి ఆమెకి, విజయ నిర్మల గారికి ఆమెకి పడదని చెప్పేసి అవునవును, ఈ టాపిక్లు కూడా వచ్చినాయి కదా. వచ్చాయి. అక్కడ ఏంటంటే కృష్ణ గారితో చాలా సినిమాలు చేసింది ఆవిడ. కృష్ణ గారు హలో అన్నాడు, ఆవిడ హలో అందు. కృష్ణ గారు పలకరిస్తాం, హీరో కదా, ఆయన పలకరిస్తాడేమో, పలుకుదాము, గుడ్ మార్నింగ్ చెబుదామని వీడుకుంటుంది. ఆయనేమో వీళ్ళు పలకరించడు. ఓకే. పలకరించకపోవటానికి కారణం ఏంటంటే విజయ నిర్మలకి ఇవిడంటే పడదు. సో జనరల్గా ఒక కృష్ణ గారితో కాస్త కలివిడిగా బాగా ఇంటిమేట్గా యాక్ట్ చేసేటటువంటి హీరోయిన్ ఉందంటే విజయ నిర్మల గారు వచ్చేస్తుంది అక్కడికి. ఓకే. ఒకసారి జయప్రదని పట్టుకొని లెఫ్ట్ అండ్ రైట్ కూడా ఇచ్చింది. ఓకే. సో అది ఒకటి వర్కౌట్ అవుతుంది వాళ్ళకి సైకలాజికల్గా. సో ఎందుకు వివాదం, లేనిపోయిన వివాదం అని కృష్ణ గారు తన పని తను చూసుకొని వెళ్ళిపోతాడు, వచ్చి కామ్గా కూర్చుంటాడు. ఈవిడేమో నన్ను పలకరించట్లేదేంటి అనుకుంటుంది. సో ఒక్కసారి మాట్లాడాడట ఆయన ఫోన్లో. ఏమని, పలానా క్యారెక్టరు మీరు వెయ్యాలి, అప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ టైం కూడా వచ్చినట్టుంది. ఒక సినిమా చేస్తున్నాను, మీరు అత్తగారి క్యారెక్టర్ వేస్తే చాలా బాగుంటుంది, ఆ క్యారెక్టర్ చాలా బాగుంటుంది, అది ఇదనంటే అత్తగారి క్యారెక్టర్ నేనా అని బ్లంట్గా రిఫ్యూజ్ చేసింది. ఓకే. సో ఎందుకంటే ఐశ్వర్యం వచ్చింది, పేరు వచ్చిన తర్వాత చేయాల్సినటువంటి అవసరం అని ఈవిడికి అనిపించలేదు. ఓకే. సో టోటల్గా ఆ మెయింటెనెన్స్, అద్భుతమైనటువంటి మెయింటెనెన్స్ చేసేది ఆవిడ. చెల్లెలి కాపురం ఒకటి, దాని తర్వాత మీరు చేసిన 3 సినిమాలు కదా. చెల్లెలి కాపురం ఒకటి, జీవన జ్యోతి ఒకటి. ఆ చెల్లెలి కాపురంలో శోభన్ బాబు పక్కన యాక్ట్ చేసేటప్పుడు శోభన్ బాబు కనిపించేవాడు కాదండి మాకు, అంత గ్రేస్ఫుల్గా యాక్ట్ చేసేది. ఓకే. సో పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం అద్భుతంగా చేసింది. ఓకే. బాగా భాష నేర్చుకున్నది, మంచి డైరెక్టర్స్ దగ్గర చేసింది. సో చేసిన తర్వాత తన మెయింటెనెన్స్ కోసం ఎవరిని లెక్క చేసేటటువంటి పరిస్థితుల్లో ఉండేది కాదు. ఆవిడ గిల్ట్నే అనుకోవటం ఏంటంటే, పాత పరిచయాల వాళ్ళు ఎవరైనా కనిపిస్తే వాళ్ళు వచ్చి పలకరించి ఆ పాత విషయాలన్నీ జ్ఞప్తికి తెచ్చి ఈ తలకాయ నొప్పి క్రియేట్ చేస్తారేమని కొంచెం ఆర్టిఫిషియల్గా ఉండేది. ఆ గ్రేస్ కాలు మీద కాలేసుకుని కూర్చోవటం, ఆ గ్రేస్ మెయింటైన్ చేసేది. ఓకే. వాణిశ్రీ ఏం చేస్తుంది తెలుసా అండి, టెక్నిక్ మేకప్ అంతా వేసుకుంటుంది, హెయిర్ డ్రెస్ అంతా అయిపోయిన తర్వాత దగ్గరికి వచ్చి డైరెక్ట్గా నమస్కారం అండి, ఓకేనా, గెటప్ ఓకేనా అని అంటుంది. తర్వాత కెమెరామెన్ దగ్గరికి వెళ్తుంది, కెమెరామెన్ గారు ఓకేనా, మేకప్ ఓకేనా, ఏమన్నా షాకీ అయిందా, మేకప్ ఏమన్నా ఎక్కువగా ఉందా, కాస్ట్యూమ్ ఓకేనా అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముందు వాళ్ళని చక్కగా పలకరిస్తుంది. పలకరించేసరికి జనరల్గా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది టెక్నిక్ అనమాట. తర్వాత డాన్స్ మాస్టర్ వస్తే కెమెరామెన్ దగ్గరికి వెళ్ళి చక్కగా పలకరిస్తే కాస్త బాగా తీస్తాడని క్లోజప్లు అందంగా గిల్టర్ వేసి, అప్పుడు కెమెరాలు వేరే కదా, అందంగా ఉండడం కోసం ఫిల్టర్లు వేసేవాళ్ళు, అట్లా ఫిల్టర్లు వేసి అందంగా తీస్తారు అని. ఓకే. తర్వాత డాన్స్ మాస్టర్లు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలాగే నమస్కారం పెట్టి, పాద నమస్కారం పెట్టి అట్లా చేస్తుంది. సో మొత్తానికి తను బాగా యాక్ట్ చేయటానికి ఎవరెవరిని ప్లీజ్ చేయాలో అలా ప్లీజ్ చేస్తుంది. డైరెక్టరు, ప్రొడ్యూసరు, తర్వాత కెమెరామెను, వాళ్ళందరిలో ఆల్మోస్ట్ బొట్లో పడేసుకుంటుందని చెప్పాలి. అంత తెలివింది, అంత టెక్నిక్గా ఉంటుంది. తర్వాత వాణిశ్రీ సెకండ్ ఇన్నింగ్స్ కూడా అత్త క్యారెక్టర్స్ అవి వేసేటప్పుడు హైదరాబాద్ వస్తే రామానాయుడు గారు వెళ్ళి వాణిశ్రీ వచ్చిందని పక్కన కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుని, సో షీ అట్రాక్ట్స్ పీపుల్ బై వర్చ్యూ ఆఫ్ ఆవిడ టాకింగ్ పవర్ కానీ, ఆవిడ పర్ఫార్మెన్స్ పవర్ కానీ మనుషుల్ని చక్కగా
ఆకట్టుకుంటుంది.